తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలతో మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఒకే సిప్పు వేసి చందమామ పాటలతో ప్రారంభమైన మహిళల బతుకమ్మ వేడుకలు. లక్ష మందితో కరీంనగర్లో సమరభేరి సభ నిర్వహణకు సన్నాహాలు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటున్న బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ పట్టణ కమిటీల అబ్జర్వర్లను నియమిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ. ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని వెల్లడి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోండి. యువతకు ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి పిలుపు. ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న గోదావరిఖని డిపో అభివృద్ధి కోసం సోమార్పు సత్యనారాయణ చేసింది ఏమీ లేదు. ప్రజా అంకిత ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ విమర్శలు. ఎమ్మెల్యేగా ఆదరించండి. రామగుండం అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తాం. ఎన్నికల ప్రచారాల్లో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. కోలేటి విశ్వనాథం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి వివేక్. వివరాలు చూద్దాం. ఎంగిలిపూల బతుకమ్మ ఆటతో బతుకమ్మ పండుగ వేడుకలు పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒకేసిప్పు వేసి చందమామ అనే పాటలతో మహిళలంతా సంబురంగా ఎంగిలిపూల చిన్న బతుకమ్మను ఆడారు. ఉదయం నుండి సంతోషాల మధ్య తెలంగాణలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం చిన్న బతుకమ్మను పలు రకాల పువ్వులతో పేర్చారు. సాయంత్రం వేళల్లో మొదలుపెట్టిన ఎంగిలిపూల బతుకమ్మ మహిళలందరి ఆట పాటల మధ్య కోలాహలంగా జరిగింది. మొదటిసారిగా రామగుండంలో మొదటి మహిళా మేయర్గా చిట్టూరి రాజమణి కావడం, ఆ వెనువెంటనే బతుకమ్మ వేడుకలు రావడంతో మహిళలందరూ బతుకమ్మ ఆటను ఆడుకునేందుకు పలు సౌకర్యాలు చేశారు. మేయర్ రాజమణి అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఏడాది కోసం
చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో ఇలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీనా కొలిమి వలలో సోహలేడు ముత్యాల వలలో చోద్యం పువ్వు కొలిమి వలలో తూమెడు ముత్యాల వలలో తూగేనే కొలిమి వలలో సద్దన్న మూదీని వలలో సాగించు కొలిమి వలలో పాలన్న ముదీని వలలో పట్టేనే కొలిమి వలలో ఊదటి తిత్తులు వలలో ఉరుమూల పోలు వలలో వేసేటి సమ్మెట్లు వలలో పిడుగుల పోలు వలలో మార్పు కోసం నినాదంతో బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే బీజేపీ సమరభేరి సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ వైఎస్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ రెడ్డి మాట్లాడుతూ 7 జిల్లాలు 20 నియోజకవర్గాల నుండి 1,00,000కు పైగా ప్రజలు హాజరవుతారనే అంచనాలతో కరీంనగర్లో నిర్వహించబోయే సమరభేరి సభ ఉత్తర తెలంగాణలో రాజకీయ మలుపునకు నాంది పలకబోతుందని చెప్పారు. నిరంకుశ పాలనతో కుటుంబానికి ప్రాధాన్యమిస్తూ హామీలను అమలు పరచడంలో విఫలమైన కేసీఆర్ బాధ్యతారాహిత్యమైన మాటలతో తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. జెండాలు ఎజెండాలు లేకుండా అయోమయంలో నలిగిపోతున్న మహాకూటమితో ఒరిగేది ఏమీ ఉండదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మార్చి రాబోయే ఎన్నికల్లో కీలక పాత్రను పోషించేలా అధినాయకత్వం కార్యాచరణను రూపొందించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ వైఎస్ రెడ్డి వివరించగా 4.5 సంవత్సరాల బీజేపీ పాలనలో సాధించిన ప్రగతి, అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలను వివరించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రజల మద్దతును కూడగట్టేలా కరీంనగర్ సభ నిర్వహించబడుతుందని జిల్లా అధ్యక్షులు కాసిపేట లింగయ్య చెప్పారు. దాదాపుగా 20 నియోజకవర్గాల నుంచి 1,00,000 మందితో జరగబోయేటటువంటి ఒక పెద్ద మహాసభ ఇది రాష్ట్ర రాజకీయాల్లో మహబూబ్నగర్లో జరిగిన పెద్ద సభ తర్వాత ఉత్తర తెలంగాణలో ఒక రాజకీయ మలుపుకి ఇది తొలిమెట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ బహిరంగ సభలో అమిత్ షా గారితో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు మా రథసారథి డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఒక మహాసభలో ఉండబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఇప్పుడున్నటువంటి యొక్క ప్రభుత్వం, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, దాని అధినేత కేసీఆర్ గారు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఒక రాష్ట్రానికి దిశానిర్దేశం చేయనటువంటి యొక్క నాయకత్వం, అంతర్గత ప్రజాస్వామ్యం లేనటువంటి యొక్క ప్రభుత్వం, అదేవిధంగా పార్టీ ఒక కుటుంబానికే పరిమితమైనటువంటి ఒక పార్టీగా ముద్ర, దళితులకు ముఖ్యంగా 3 ఎకరాలు పంచాలనేటువంటి యొక్క ఏదైతే ఆశ చూపి ఆ విధంగా కొంత మోసం, ప్రతి ఇంటికి నల్ల అది ఇవ్వలేని స్థితి. ఈ ప్రభుత్వం ఇంకా 80,000 ఉద్యోగాలు నింపితేనే తప్ప వారు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం నెరవేరదు. అదేవిధంగా సెక్రటరియట్లో ఒక్కరోజు కూడా కూర్చొని ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎవరికి అందుబాటులో లేని ముఖ్యమంత్రి, పేపర్ వర్కే పరిమితం, ఏది కావాలన్నా అది తెప్పించుకొని దాన్నే మాట్లాడే ముఖ్యమంత్రిగా
కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిష్ట పెంచుకున్నారు. వారి ప్రతిష్ట మా పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే వారి ప్రతిష్ట చాలా వరకు దిగజారింది. ఎండగట్టడానికి ఎటువంటి పొత్తులు లేకుండా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో పోటీ చేస్తుంది, కార్యకర్తలను సమీకరిస్తుంది, సమాయత్తం చేస్తుంది. తర్వాత ఒక పక్కన మేమే ప్రత్యామ్నాయం అంటూ వెలిగే గొంతు చుంచుకొని అరుస్తున్నటువంటి ఒక మహాకూటమి, దాంట్లో వాళ్ళ వాదన కానీ ఆ కూటమి కానీ ఒక జెండా ఏజెండా ఇంతవరకు సమకూర్చుకోలేని కూటమి. 2 నెలలు ఎలక్షన్స్ లేవు, ఎవరు నాయకత్వం ఇస్తారో అర్థం లేనటువంటి యొక్క విషయాలు ముందుకు పెట్టుకుంటూ అయోమయంలో ఉన్నటువంటి యొక్క మహాకూటమి అది ఎప్పుడూ ఒక షేపు లేదా ఒక ఆకారం తీసుకొని ప్రజల ముందుకు వస్తుందో తెలంగాణ ముందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ కూటమితో అయ్యేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇస్తాం, సర్కారు ఇస్తామని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. భారతీయ జనతా పార్టీ సరైన ప్రత్యామ్నాయంగా తెలంగాణలో అధికారాన్ని ఏర్పరచాలి. ఇస్ బార్ భారతీయ భాజపా, ఈసారి భారతీయ జనతా పార్టీకే అవకాశం ఇవ్వండి అనే నినాదంతో తెలంగాణ ప్రజల ముందుకు భారతీయ జనతా పార్టీ వస్తుంది. బహిరంగ సభ కార్యక్రమాలను దక్షిణ తెలంగాణలో పాలమూరులో జరుపుకోవడం జరిగింది. రేపు ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో జరపబోతున్నాం. ఈ సభకు అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు సభలో పాల్గొని రాష్ట్ర ప్రజలను బీజేపీకి గడిచిన 4.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా అందజేసిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశీర్వదించాలని వారు అప్పీల్ చేయడం కోసము కరీంనగర్కు రాబోతున్నారు. అందులో భాగంగా రేపు గోదావరి కని నుంచి సుమారుగా 5,000 మందిని తరలించే ప్రయత్నంలో స్థానిక శ్రేణులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు బలుమూరి అమరేందర్ రావు, రావుల రాజేందర్, పెద్దపల్లి రవీందర్, క్యాతం వెంకటరమణ, జక్కుల నరహరి, మామిడి రాజేష్, మహావతి రామన్న, దిగుట్ల లింగయ్య, మాదాసు సుధాకర్, నవీన్, మారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సమీపిస్తున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ. రామగుండం కార్పొరేషన్ ప్రాంత పరిధిలో ప్రతి 5 డివిజన్లను ఒక పట్టణ కమిటీగా గుర్తించి ప్రధాన కమిటీతో పాటు అనుబంధ కమిటీలను ఎంపిక చేసిన సోమారపు తాజాగా పట్టణ కమిటీలకు పరిశీలకులను కూడా నియమిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీనగర్ పట్టణ కమిటీకి కె లింగమూర్తిని, ఎల్బీ నగర్ పట్టణ కమిటీకి నడిపల్లి మురళీధర్ రావును, ఎన్టీపీసీ పట్టణ కమిటీకి ఎస్కే ముస్తఫాను, ఐటింగ్ లైన్ పట్టణ కమిటీకి జి మల్లికార్జునను పరిశీలకులుగా నియమిస్తూ సోమారపు నియామక పత్రాలను కూడా అందజేశారు. వివిధ పట్టణ కమిటీలు, అనుబంధ సంఘాలు ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతును కూడగట్టుకునేలా పరిశీలకులు సమాయత్తం చేస్తారని, ప్రభుత్వం అందించినటువంటి సేవలను అందరికీ వివరించి వారి ఆశీస్సులు పొందేలా నియోజకవర్గంలోని 8,000 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు కృషి చేస్తారని సోమారపు సత్యనారాయణ చెప్పారు. దాదాపు 8,000 మంది టీఆర్ఎస్ పార్టీలో నాయకులు వివిధ స్థానాల్లో పనిచేస్తున్నారు. సో మాకు ప్రతి పట్టణ కమిటీకి పట్టణ కమిటీ, ఈసీ కమిటీ, ఎస్సీ కమిటీ, మైనారిటీ కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీ ఉన్నారు. అట్లాగే ప్రతి పట్టణ కమిటీలో 5 డివిజన్లు ఉన్నారు. దాంట్లో కూడా అన్ని కమిటీలు ఉన్నాయి. ఇలా మొత్తం కాన్స్టిట్యున్సీలో దాదాపు 8,000 మంది పనిచేస్తున్నారు. మరి ఆ పట్టణ కమిటీలో పోయి అబ్జర్వర్గా నియామకాలు చేస్తున్నాం. అబ్జర్వర్గా ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ కనుక పట్టణ కమిటీ ఏ రకంగా ఫంక్షన్ చేస్తున్నాయని స్టడీ చేయడానికి అబ్జర్వర్లు పోతున్నారు. దాంట్లో ఈరోజు లక్ష్మీనగర్కు లింగమూర్తి గారిని, అట్లాగే ఎల్బీ నగర్కు నడిపల్లి మురళీధరరావు గారిని, తర్వాత
ఎన్టీపీసీ ఏరియాలో ఉన్న పట్టణ కమిటీకి ఎస్కే ముస్తఫా గారిని, అట్లాగే 18 లైన్ ఏరియాకు శ్రీ మల్లికార్జున గారిని పరిశీలకులుగా పెట్టడం జరిగింది. వీళ్ళంతా టౌన్ పరిశీలకులు. ఆ తర్వాత మిగతా 6 టౌన్ కమిటీలు కూడా అవి పరిశీలనలో ఉన్నాయి. తర్వాత ఇవాళ కానీ రేపు ఒక అది కూడా ఇచ్చడం జరిగింది. సో వీళ్ళంతా కూడా 10 మంది పరిశీలకులు ప్రతి పట్టణ కమిటీ ప్రాంతంలో ఉన్న 5 డివిజన్లు పట్టణ కమిటీలు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏ రకంగా పని నడుస్తుంది, ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నాం, ఎక్కడెక్కడ ప్రజలకు చేరలేకపోతున్నాం, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళు పరిశీలించి ఎక్కడెక్కడ అవసరం ఉందంటే నాతో చర్చించి ప్రతి ఓటర్ దగ్గరికి చేరే విధంగా ప్రణాళికలు చేసుకుంటాం. ఆర్టీసీ చైర్మన్గా కొనసాగుతున్నప్పటికీ సోమారపు సత్యనారాయణ గోదావరికని డిపోకు చేసింది ఏముందని స్వతంత్ర అభ్యర్థి కోరకంటి చందర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చందర్ పలు గనులు, పలు కార్మిక వాడలతో పాటు ఇక్కడి ఆర్టీసీ డిపోలో ప్రజా అంకిత యాత్ర నిర్వహించారు. నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా సోమారపు సత్యనారాయణ 9 ఏళ్లు తన ఎమ్మెల్యే పరిపాలనలో ఈ ప్రాంతంలోని ఒక్క నిరుద్యోగ యువకునికైనా ఏదైనా ఉపాధి చూపించగలిగారా అని విమర్శించారు. తమ పార్టీలో కేవలం తన మాట వినడం లేదన్న అక్కసుతో ప్రజా ప్రతినిధులను మార్చిన చరిత్ర ఉన్న ఆ మేధావిని మళ్లీ గెలిపిస్తే మరింత నష్టపోతామన్న సత్యాన్ని అన్ని పక్షాలు గ్రహించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారంకై ఎంతకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న తనపై నమ్మకంతో రామగుండం నియోజకవర్గం మార్పు కోసం ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి దాకా ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో తీసుకుపోయినటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల కూడా ఇలా కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉన్నది. కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్టీసీ చైర్మన్గా ఉండి ఇక్కడ ఏమి డిపోను అభివృద్ధి చేసిండు, ఇక్కడ కార్మికులకు సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటున్నాడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. అందరికీ కళ్ళ ముంగట కనిపిస్తున్నటువంటి సత్యమే. నిజంగా ఈ యొక్క ఆర్టీసీ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఏ కష్టం రాకుండా చూస్తానని కేసీఆర్ గారు ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఉండి 3.5-4 ఏళ్ల కాలంలో ఒక్కటొక్కటిగా పరిష్కారం చేస్తాడు. కానీ నాయకత్వ లోపం 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన సోమారపు సత్యనారాయణ ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విధంగా అయితే పరిపాలిస్తలేడో ఈ యొక్క ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం కూడా గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇలా నష్టాలలో కార్మికులు ఆర్టీసీ ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం త్యాగాలు చేసినటువంటి కార్మికులు ఇలా మళ్ళా ఈ యొక్క నష్టాలు పూడ్చాలంటే 3 నెలలు మీరు జీతం తీసుకోకుంటే ఏంది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ వేసింది. వాస్తవంగా ఉద్యమ సమయంలో ఉద్యమం కోసం ఏ విధంగా కార్మికులు ముందు నిలబడ్డారనేది మాకు తెలుసు. వాళ్ళ గౌరవాన్ని ఏ విధంగా కాపాడాలనేటువంటి విషయం మాకు తెలుసు. అందుకోసమే కార్మికుల కోసం కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళంగా అన్నలారా మీరందరూ కూడా ఒకటి గమనించాలి. తెలంగాణ ఉద్యమం కోసం నాకేనాడు ఏం పదవి లేదు. రామగుండం నియోజకవర్గ ఉద్యమ ఇన్ఛార్జిగా ఉంటేనే ఆనాడు మీ హక్కుల కోసం మీకు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే అధికారులు డిఎంలు ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా వచ్చి నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. రేపటి కాలంలో కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీ సమస్యలు కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వస్తే తప్పకుండా నిలబడి కొట్లాడుతున్నా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. వేర్వేరుగా జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు పాతిపల్లి ఎల్లయ్య, అచ్చ వేణు, సిరాజ్, గడ్డం నారాయణ, ఆది చొక్కారావు, వేణు, డాక్టర్ సత్యనారాయణ, ఎండి ఫరీద్, పల్లి శ్రీనివాస్, వెంకన్న, మద్దెల శ్రీనివాస్, అక్బర్, జడ్సన్, రాదండి శ్రీనివాస్, సతీష్, ప్రశాంత్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఆదరిస్తే రామగుండం అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తానని జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం జీడీకే 7 ఎల్ఈపీ 11A ఇంక్లైన్లను సందర్శించి ఎన్నికల్లో ఆదరించాలని కార్మికులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ హామీల అమలు, ప్రగతి సాధనలో విఫలమైన నాయకులను నమ్మకుండా సమస్యల పరిష్కారంలో అండగా నిలిచి అభివృద్ధి సాధనే ధ్యేయంగా పనిచేసే మనస్తత్వం గల తనను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆదరించాలని కార్మికులను కోరారు. రామగుండం నియోజకవర్గం అంటేనే కార్మిక క్షేత్రం.
ఇవాళ ఇన్ని పరిశ్రమలు ఉన్న ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, అటు చూసుకున్నట్టు ఏంటంటే FCI కావచ్చు, ఇవాళ కేశవరం కావచ్చు, ఇన్ని పరిశ్రమలు ఉండి చాలామంది వేల కొద్ది యువతులు ఇవాళ మహిళలు నిరుద్యోగులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏనాడన్నా 10 ఏళ్ళు పాలన చేసినటువంటి నాయకుడు ఇవాళ నిరుద్యోగుల గురించి ఏనాడన్నా పట్టించుకున్నాడా? చదువుకున్నటువంటి పిల్లలు లాస్ట్కు VRA పోస్టు కూడా కాంపిటీషన్లో ఎగ్జాములు రాస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 4-5 వేలకు కూలీలుగా మారి వాళ్ళ బీటెక్లు MBAలు చేసినటువంటి వాళ్ళు కూలీలుగా మారి వాళ్ళ కూలీ పనులకు పోతూ ఉన్నారు. ఏనాడన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం కానీ చదువుకున్నటువంటి యువకుల కోసం కానీ ఏనాడన్నా ఆ నాయకులు ఆలోచన చేసిండ్రా? మళ్ళా ఇవాళ అదే పద్ధతిలో మాయమాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరిని కూడా నమ్మొద్దని ఇవాళ మహిళా నాయకురాలుగా గత 25 ఏళ్ళుగా ప్రజలలో మంచి పేరున్నది, బాగా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక మంచి పేరున్నది. ఆ పేరును మీరు నిలబెట్టి మహిళగా నాకు అవకాశం ఇచ్చినట్టయిందంటే మీ కష్ట సుఖాలలో భాగస్వామ్యం వహిస్తా. వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో ఏమి ఇబ్బందులున్నా తప్పకుండా మీ ఇంటి ఆడబిడ్డగా నేను పనిచేస్తా. ఇవాళ రామగుండం అభివృద్ధి చెందడానికి తప్పకుండా కృషి చేస్తా. తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా రామగుండం నిలబెట్టడం లోపల నా సాయశక్తుల మీ అందరి సహకారంతో కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఎక్కడి మైన్స్కి పోయినా కూడా అడ్డుకోవడానికి, సెక్యూరిటీని పెట్టి అడ్డుకోవడానికి, మాట్లాడనీయకుండా, కార్మికులను కలవనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ కార్మికులు అంటేనే మేధావి వర్గానికి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకోరనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి మీరంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవాళ మహిళా నాయకత్వాన్ని నన్ను బలపరిచినట్టయిందంటే మీ అందరికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటా, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి సోదరులారా, ఇవాళ పార్టీ ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు పనిచేయనప్పుడు అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తూ ఉన్నది. ఏది నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఇవాళ మంతిల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతాయి, పెద్దపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతాయి, కానీ రామగుండంలో కనీసం భూమి పూజ కూడా నోచుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అంటే కనీసం ఒక్క బెనిఫిషియర్ కన్నా నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? కాబట్టి ఇవాళ స్థానికంగా నాయకుడు బలంగా ఉన్నప్పుడే, పనిచేసే నాయకుడు స్థానికంగా ఉన్నప్పుడే ప్రభుత్వ ఫలాలు ఆ ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కార్మికులుగా ఎక్కడన్నా ప్రమాదం జరిగినప్పుడు ఎన్నడన్నా ఈ నాయకుడు కనబడ్డా? ఇవాళ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం గేట్ మీటింగులు పెడుతూ కార్మికులను కలుస్తూ మళ్ళా మాయ మాటలు చెప్తూ గద్వ పట్టుకొని కాళ్ళు మొక్కుతూ కడుపులో తలకాయ పెట్టి నానా రకాలుగా మోసం చేసి వాళ్ళ ప్రజలతోని మళ్ళా గెలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సోదరులారా, తస్మాత్ జాగ్రత్త. మళ్ళా మేకవన్న పులివాళ్ళ మిమ్మల్ని మోసం చేయడానికి మరోసారి సిద్ధమవుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకొని మహిళగా నాకు అవకాశం ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల నరేందర్, ప్రవీణ్, సాయి, దుబాసి సరోజ, అన్వర్, నవీన్, అంజీ, లత, కావ్యలత, నర్సమ్మ, లక్ష్మి, శోభ, భూమమ్మ, గౌరమ్మ, కుమార్, రవీందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ద్వితీయ వార్షికోత్సవాన్ని ఈ నెల 11న నిర్వహించనున్నట్లు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కానీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి స్థానిక మార్కండేయ కాలనీలోని రాజలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరగనున్న ఫోరం ద్వితీయ వార్షికోత్సవాన్ని కళాకారులకు అంకితం చేస్తూ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. పాశ్చాత్య సంగీత ప్రభావంతో మన సాంప్రదాయ కళలకు ఆదరణ కరువవుతున్న నేపథ్యంలో కళాకారులను ప్రోత్సహించి సాంప్రదాయ కళలను పరిరక్షించాలనే సంకల్పంతో ఫోరం ద్వితీయ వార్షికోత్సవం కొనసాగనున్నట్లు తెలిపారు. ఫోరంను స్థాపించిన 2 సంవత్సరాలలో విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించామని, ప్రభుత్వం అధికారుల సహాయంతో 39 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించి 2700 మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని వివరించారు. సాంప్రదాయ కళలను కాపాడాలనే నినాదంతో జిల్లా పరిధిలోని కళాకారులతో 11న కనిలో నిర్వహించే ఫోరం ద్వితీయ వార్షికోత్సవానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని శంకర్ గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం వచ్చే 11 తారీఖు నాటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. మేము 11 నాడు ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నాం గోదావరికని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో. ఈసారి మా యొక్క వార్షికోత్సవాన్ని కళాకారులకు
ఇవ్వడం జరిగింది. సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అడుగంటుతున్నటువంటి కనుమరుగవుతున్నటువంటి సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, వాటికి గుర్తింపు ఇవ్వాలి, ఆ కళాకారుల ప్రతిభను బయటికి తీసుకురావాలి అనేటువంటి తలంపుతోటి ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని వారికి ప్రాధాన్యత ఇచ్చి వారితోటి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈనాడు మీకు తెలుసు, ఈ పాశ్చాత్య సంగీతం ప్రవేశంతో సాంప్రదాయ కళలన్నీ అడిగట్టిపోతూ ఉన్నాయి. పాశ్చాత్య సంగీతమే డామినేట్ చేస్తూ ఉంది, ప్రజలను ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నది. ఆ కళలను కనుమరుగు కాకుండా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి తలంపుతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 11 తారీఖు ఉదయం 10 గంటలకు రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అభివృద్ధి ఫోరం సభ్యులు పెండ్యాల రాజు, సిద్ధం శంకర్, శేఖర్, రాజేష్, లింగం గౌడ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తండ్రి విశ్వనాథం మృతి చెందడం పట్ల మాజీ ఎంపీ డాక్టర్ జి వివేకానంద సంతాపం ప్రకటించారు. కనిలోని దామోదర్ నివాసానికి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావుతో కలిసి వివేక్, విశ్వనాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాథం కుమారులైన దామోదర్, శ్రీనివాస్లకు ధైర్యాన్ని అందించారు. అంతకుముందు విశ్వనాథం స్మారకార్థం ఇక్కడి మనో చైతన్య కేంద్రంలోని పిల్లలకు దామోదర్, శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోలేటి సేనా శ్రేణులతో పాటు 29వ డివిజన్ కార్పొరేటర్ బుబ్బిలి సతీష్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. విశ్వనాథం ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. పూజ్యులు గౌరవనీయులు మా అందరికీ అన్నగారు శ్రీ కోలేటి దామోదర్ అన్న గారి మరియు అలాగే కోలేటి శ్రీనివాస్ అన్న గారి తండ్రి గారు శ్రీ కోలేటి విశ్వనాథం గారు 29 తారీఖు 9వ నెల 15వ రోజున మరి చనిపోవడం జరిగింది. మరి వారి ఆత్మ శాంతించిన కొరకు మరి అన్నగారు మనో చైతన్య పిల్లలకు మరి స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరికీ మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారు మరి రాలేని పత్రం ఉన్నాడు కనుక మేమందరం వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారి తండ్రి గారి ఆత్మశాంతిగా కోరుకుంటూ చైర్మన్ కోలేటి దామోదర్ అన్న గారు అలాగే కోలేటి శ్రీనివాస్ గారి తండ్రి కోలేటి విశ్వనాథ గారు మరణించడం జరిగింది. వారి ఆత్మ శాంతి కోసమని కొంతమంది పిల్లలకి మన చైతన్య అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోలేటి విశ్వనాథం గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిని మాకు అందించడం జరిగింది. వారి ఆశయాలను వారి కుమారులు మున్ముందుకు సాగించాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోలేటి యువసేన తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో బొబ్బిలి సతీష్, సుధీర్ గౌడ్, అన్వేష్, పూసాల చరణ్, సాయి కుమార్, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే క్రీడల్లో యువత రాణించాలని ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. స్విమ్మింగ్ పోటీల్లో 3 గోల్డ్ మెడల్ సాధించిన సింగరేణి హాస్పిటల్లో పనిచేసే ఆయా విజయలక్ష్మిని జీఎం ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తూ క్రీడల్లో రాణించే వారందరికీ యాజమాన్యపరంగా అన్ని రకాల వస్తువులను కల్పిస్తామని ఆయన తెలియజేశారు. అంతకుముందు స్విమ్మింగ్ పోటీల విజేత విజయలక్ష్మి మాట్లాడుతూ ఒకనాడు మోకాళ్ల నొప్పులతో బాధపడే తాను స్విమ్మింగ్ చేయడం వల్ల ఆ బాధ నుండి విముక్తి పొందానని ఆమె తెలిపారు. అదే స్విమ్మింగ్లో తనకు ఒక గుర్తింపు రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో ఒక సింగరేణి ఎంప్లాయీ, ముఖ్యంగా మహిళా ఎంప్లాయీ మరి స్విమ్మింగ్లో రాణించి మన రాష్ట్ర లెవెల్లో 3 గోల్డ్ మెడల్ సాధించినందుకు విజయలక్ష్మి గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని బట్టి అందరికీ నేను తెలియజేసేదంటే ఆర్జీవన్ ఏరియాలో ఎంప్లాయీస్ ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. మనకు చాలా చక్కగా మనకి ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఎంప్లాయీస్ ఉన్నాయి. ఇంకా అవసరమైతే మనం 3వ స్విమ్మింగ్ పూల్ ఉండి అక్కడ వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు మిగతా క్రీడల్లో కూడా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జిమ్ ఉంది, ఇక్కడ మనకు షటిల్ ఉన్నది, టీటీ ఉన్నది, తర్వాత చాలా క్యారమ్స్ కానీ ఏదైనా కూడా ఆడుకోవచ్చు. మనం ఇక్కడ అన్ని చక్కటి సౌకర్యాలు ఉన్నటువంటి ఆర్జీవన్ ఏరియాలో మరి అందరూ కూడా మన ఎంప్లాయీస్తో పాటు ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీటిని ఉపయోగించుకొని మరి అన్ని గేమ్స్లో పాల్గొన్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రైజులు రావడం కంటే కూడా ఎక్కువ మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మనకు అందరికీ తెలుసు గేమ్స్లో మనం ఎక్కువగా పాల్గొన్నట్లయితే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దాంతోపాటు మనకు మన ఆల్ ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడైతే మనం వెళ్తామో రాష్ట్ర లెవెల్లో
దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు ఈరోజు వైజాగ్ వెళ్తున్నారు విజయలక్ష్మి గారు. అక్కడ కూడా మన మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అందులో కూడా తను ప్రైజ్ సాధించాలని చెప్పి మరి అక్కడితోటి ముగించకుండా మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా విజయలక్ష్మి గారు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారికి మోకాలు చెప్పలు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినారు. అప్పుడు నేను వచ్చి స్విమ్మింగ్ అయితే బాగుంటుందేమో అని డాక్టర్ ఆర్థో సర్జన్ కూడా చెప్పారు. వాటర్ థెరపీ అయితే నీకు కొంచెం మోకాలు నొప్పులు తగ్గుతాయి అని అంటే నేను ఒక వారం రోజులు స్విమ్మింగ్కి వెళ్ళాను. కొంచెం కంట్రోల్ అయినాయి. 1 మంత్కే నేను మళ్ళీ హైదరాబాద్కి ఇట్లనే కోచ్ తీసుకెళ్ళిండు. అప్పుడు కూడా నాకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. నా మోకాలు నొప్పులు అయితే మొత్తం తగ్గిపోయినాయి. బీపీ షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుంది. వాకింగ్ చేయాలంటే కాళ్ళ నొప్పులు కాబట్టి వాటర్లో బాగుంది. అందరూ కూడా మంచిగా బాడీ కూడా ఫిట్నెస్ ఉంది. ఏది కూడా కొంచెం లేకుండా బాగుంది. కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, కార్మిక నాయకులు గండ్ర దామోదర్రావు, హనుమంతరావు, డాక్టర్ పి సుజాత, బాలకోటయ్య, గంగాధర్, మండల శ్రీనివాస్, రత్నమాల, కైలాస్, కోటి శ్రీనివాస్, స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి, శ్యామల, నాయని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో మంగళవారం జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనరేట్ డీసీపీ సంజీవ్, సింగరేణి ఎస్ఎస్ఓ వీరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సెలక్షన్స్ను ప్రారంభించారు. పట్టుదలతో సాధన చేస్తే ప్రతి ఒక్కరూ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని అతిథులు ఉద్బోధించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ సెలక్షన్స్లో 12 మంది క్రీడాకారుల చొప్పున బాలబాలికల జిల్లా సబ్ జూనియర్స్ కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. ఆర్మూర్ పట్టణంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్ల ఎంపికలో జిల్లా సబ్ జూనియర్ జట్లు పాల్గొననున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి రామరెడ్డి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.